ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు ఈ దినమంతా విశేషమైన కృప మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దైవజనులను ప్రభు పిలిచిన ఆ పిలుపుని మనం చూస్తాము. స్వయంగా ప్రభువే వారిని పేరు పెట్టి పిలిచిన అనుభవాలు, దేవదూతలు కొందరిని పిలిచిన అనుభవాలు, దైవ సేవకుని ద్వారా ప్రభు పిలిచిన అనుభవాలు, ఇవన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటామండి. ప్రత్యేకంగా దేవుడు కొందరిని పిలిచిన ఆ పిలుపును మనం గమనించినప్పుడు అందులో దాగి ఉన్న కొన్ని ఆధ్యాత్మికమైన విలువల్ని మనం నేర్చుకోగలుగుతామండి. ఎందుకంటే సాక్షాత్తు సర్వశక్తి కలిగిన దేవుడే పేరు పెట్టి వాళ్ళని పిలవడం అనేది ఒక గొప్ప దీవెనకరమైనది, ఆశ్చర్యకరమైనది, ఆశీర్వాదకరమైనది కూడాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం మొదటిగా అబ్రహామును పిలిచినప్పుడు ఆ పిలుపులో ఉన్న రహస్యాన్ని మనం ధ్యానించుకుందాం. అదేంటంటే, ఎందుకు దేవుడు అబ్రహాముని పిలిచాడు? కారణం లేకుండా ఆయన ఎవరిని కూడా పిలవడు కదా. అలాంటప్పుడు అబ్రహాముని పేరు పెట్టి ఆయన పిలవడంలో ఉన్న రహస్యం ఏంటి అనేది మనకు పరిశుద్ధ గ్రంథంలో సుస్పష్టంగా వ్రాయబడిన మాటలు, మనం నేర్చుకోవడానికి, నడవడానికి బాటలు. మీరు 12వ అధ్యాయం 1-2 వాక్యాలని చాలాసార్లు చదివి ఉంటారు. కానీ అందులో ఒక చిన్న విషయం మనం ఈరోజున గుర్తించగలిగితే, నేను ఆ వాక్యాన్ని చదువుతున్నానండి. నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. 2వ వాక్యం అండి. ఈ మొదటి వాక్యానికి 2వ వాక్యానికి చాలా అనుబంధం కనిపిస్తుంది. ఎందుకంటే మొదట ఒక ఆజ్ఞ ఇస్తూ ఆ ఆజ్ఞ అనుసరించిన ఎడల కలిగే ఆశీర్వాదం ఏంటో ఈ 2వ వాక్యంలో మనం చూస్తాము. నీవు అలా నేను చూపించే దేశానికి వెళితే, 2వ వాక్యంలో, నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రియులారా, చూడండి, ఇక్కడ ఎందుకు దేవుడు అబ్రహాముని పిలుస్తున్నట్లు, ఆయన సంకల్పమేమో అబ్రహాముని ఆశీర్వదించి ఆయన నామమును గొప్ప చేసి అతనిని గొప్ప జనముగా చేయాలన్నది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన. ఈ ఆలోచన నెరవేర్చబడాలి అని అంటే అబ్రహాము తన ప్రజలలో నుండి ప్రత్యేకించబడిన వాడు కావాలి. అంటే దేవుడు అబ్రహాముని పిలవడంలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, అతడు ప్రత్యేకించబడిన వాడిగా బ్రతకాలి, అతడు ఏర్పరచబడిన వాడై ఉండాలి. ఆయన తన స్వజనులతో కూడా, తన సొంత సాంప్రదాయాలతో కూడా మింగిలి అయి ఆ దిశగా నడిపించబడుతూ నేను లోకం ఒకటే అన్నట్లుగా ఉంటే దైవ దీవెన అతనిలో ప్రత్యక్షం కాదండి. మనలో కూడా చాలా సందర్భాల్లో ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మనం అపేక్షించక దైవ దీవెనలు కోరుకుంటుంటామండి. నేను ఘనతగా ఉండాలి, నేను దీవెనకరంగా ఉండాలి, నేను ఆశీర్వదకరంగా ఉండాలి, మా వాళ్ళ మధ్యలో నేను ఒక గొప్ప సాక్షిగా ఉండాలి. మంచిది. అయితే అంతటి దీవెన పొందుకోవడానికి మనలో ఉన్న ప్రత్యేకత ఎలాంటిది?
చాలామంది దైవ దీవెనలు పొందుకుంటారు, కానీ ఆ దైవ దీవెనలు వారిలో ప్రత్యక్షపరచబడవండి. ఎందుకంటే లోకముతో మింగిలి అయి ఉన్నందువలన, లోకస్తులతో కలిసి ఉన్నందువలన ఆ దీవెనకరమైన బ్రతుకు ప్రత్యక్షం కాదండి. మా ప్రార్థనా మందిరానికి ఒక ఆయన వస్తాడు. ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, అతడు ప్రార్థనా మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే క్రైస్తవుడు అనుకోవచ్చు అతన్ని. మిగతా రోజుల్లో కానీ, మిగతా సమయాలలో కానీ, అతను ఉద్యోగం చేసే చోట కానీ ఇతడు క్రైస్తవుడు అనడానికి ఆధారాలు కూడా కనబడవండి. అతను చెప్పుకుంటుంటాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని. కానీ ఆ ఆశీర్వదించబడిన వ్యక్తిలో ఉన్న రమ్యకరమైన జీవితం కానీ, సంతోషదాయకమైన అనుభవాలు కానీ మచ్చుకైనా కనిపించవు. ఆదివారం వస్తాడు, ఆరాధనలో కొంతసేపు ఉంటాడు, ప్రార్థన చేయించుకునేటప్పుడు ఇన్ని సమస్యలు చెప్తాడు. మరలా ఆయన నోటుకుండానే చెప్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను మీతో చెప్తాను. అబ్రహాముని దేవుడు తన స్వజనుల ఇంట్లో నుండి, తన బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు, ఇక్కడ ఉండవద్దు అని ఎందుకు అంటున్నాడంటే, వారి మధ్యలో నుంచి నువ్వు ప్రత్యేకించబడినప్పుడే ఆ దైవ దీవెన ప్రత్యక్షం అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలండి. లోకానికి మనకు, సాంప్రదాయాలకి మనకు, లోక పద్ధతులకి మనకు ఒక ప్రత్యేకత లేకపోతే, ఆ ఏర్పాటు మనం ప్రత్యేకించబడిన వారము, మనం దైవ సంబంధమైన వారము, నేను జీవము కలిగిన దేవునిని ఆరాధించని వారము అనే ప్రత్యేకత మనకు లేకపోతే, ఆ ప్రత్యేకత కొరకే కదా మన పితరులు సింహాల బోన్లోకి వెళ్ళారు. ఆ ప్రత్యేకత కొరకే కదా మన పితరులు అగ్నిగుండంలో నిలిచారు. అందరిలా వీళ్ళు కూడా వెళ్ళి దండం పెట్టేస్తుంటే ఏ బాధ లేదు. అందరిలా వీళ్ళు కూడా ప్రార్థన మానేస్తుంటే ఏ గొడవ లేదు. అలా కాదు, లోకమంతా అలాగున్నా మేము ప్రత్యేకించబడిన వారము, దేశంలో ప్రజలందరూ అలాగున్నా మేము ఏర్పరచబడిన వారము అనే ఆ ప్రత్యేకతని కలిగి ఉన్నారు కనుకయే అనేక శోధనలు వాళ్ళు అనుభవించవలసి వచ్చిన తుది విజయం మరి ఆయన ప్రజలకే కలిగింది. అగ్ని ఓడిపోయింది, సింహాలు మౌనమైపోయాయి. ప్రియా దేవుని బిడ్డలారా, సముద్రము దారిచ్చింది, కోటగోడలు కుప్పకూలిపోయాయి, నదులు ఎండిపోయాయి. ఇవన్నీ ఎవరి కొరకు అనంటే ప్రత్యేకించబడిన ప్రజల కొరకు కాదా? మరి ఈ రోజున ఈ ప్రత్యేకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ప్రత్యేకతను మనం సంతరించుకోవాలి. దాని కొరకే ప్రభు మనల్ని పిలుస్తున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఆయన మనల్ని పిలిస్తే సర్వశక్తి కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు ఆయన. మరి ఆయన పిలుపుకు లోబడి, ఆయన పిలుపును గ్రహించి, ఆయన పిలుపుకు శిరస్సు వంచి అలా ప్రత్యేకమైన జీవితానికి కొరకు గనక మనం సమర్పించుకోగలిగితే, ఆనాడు అబ్రహామును దీవించిన దేవుడు, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించక మానడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదండి. ఇంకొక మాట మనం గమనిస్తే, దేవుడు మోషేని పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే, నేను చెప్పేది ప్రారంభంలో కాదండి, 19వ అధ్యాయం నిర్గమకాండం 20వ వాక్యంలో ఇలా వ్రాయబడి ఉంది. నేను చదువుతున్నాను. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగివచ్చెను. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఆ సీనాయి పర్వతం యొక్క శిఖరము మీదకి దిగి వచ్చాడట. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలువగా మోషే ఎక్కిపోయెను. ఇక్కడ చూశారండి, ఆయన పిలుస్తున్నాడు మోషేని. ఈ పర్వత శిఖరం మీదకి ఎక్కిరమ్మని పిలుస్తున్నాడు. ఎందుకు? ఆ శిఖరము పైకి ఎందుకు ఎక్కెళ్ళాలి? ఎందుకు మోషేని పిలుస్తున్నాడు ఆయన? ఎందుకంటే ఇశ్రాయేలీయులకు కావలసిన నిబంధనలు, ఆజ్ఞలు ఎందుకివి? వాళ్ళు కుడికైనను ఎడమకైనను తొలగక ఆయన సరళతలో వాళ్ళు నడిచేటట్లు వాళ్ళ జీవితాన్ని ఈ నిబంధనలతో సరిపోల్చుకోవడానికి. ప్రియులారా, నేను ఒక్క మాట మీతో చెప్తాను. వాక్యం ఎందుకు? వాక్యంతో మనం సరిపోల్చుకోవడానికి. అంతేగాని
ఆనవాయితీగా చదువుకోవడానికి కాదు, ఆచారంగా చదువుకోవడానికి కాదు. అసలు వాక్యమే ఉండేది దేనికంటే ఆ వాక్యంతో మనం సరిపోల్చుకోవడానికి, సరితూచుకోవడానికి. అంటే ఎప్పుడు వాక్యాన్ని మనం చదివినా ఆ వాక్యం మనల్ని విమర్శిస్తుంది, ఆ విమర్శకు మనం లోనవ్వాలండి. చాలామంది ఏంటంటే మా గురించి చెప్తున్నారేంటి, ఆ దేవుని మందిరానికి వెళితే పాస్టర్ గారు మా గురించే చెప్తాడండి. అసలు వాక్యమే, ఆ వాక్యంతో నేను పోల్చుకోవడానికి కదా అన్నప్పుడు ఆ విమర్శనాత్మకంగా ఉన్న ఆ వాక్యాన్ని ఎందుకు ఆస్వాదించి మన జీవితాన్ని సరిచేసుకోవడానికి మనం ఇష్టపడట్లేదు? కొంతమందికి వాక్యం శుతిమెత్తగా ఉండాలండి. వాళ్ళు చేసే కార్యకలాపాలను గురించి కానీ, వాళ్ళు వెళుతున్న తప్పుడు మార్గాలను గురించి కానీ, వాళ్ళు చేస్తున్న కార్యాలను గురించి కానీ దేవుని వాక్యం వారిని విమర్శించకూడదు. ఎప్పటికీ ఆశీర్వాదాల గురించి, దీవెనల గురించి, ఘనతను గురించి బోధిస్తూ ఉంటే చాలా సంబరంగా సమయాన్ని వెచ్చిస్తారు. కానీ తనలో ఉన్న లోటుపాట్లను సరిచేయడానికి వాక్యం ఎదుటికి వచ్చినప్పుడు వాళ్ళు సణుక్కుంటారండి. పిల్లల విమర్శకు ఎప్పుడు ఏ వ్యక్తి అయితే శిరస్సు వంచుతాడో, సరిచేసుకోవడానికి పూనుకుంటాడో ఆ వ్యక్తి ఎదుగుతాడండి. చూడండి, ఒక మొక్క ఎదుగుతుంది. ఆ మొక్క ఎదుగుతున్నప్పుడు అనవసరమైన ఆ కొమ్మలన్నీ ఎప్పటికప్పుడు వాటిని మనం తీసివేస్తామో అప్పుడు ఏపుగా ఎదుగుతుంది ఆ మొక్క. మన జీవితపు అనుభవాల్లో కూడా అనవసరమైనవి, దేవునికి అయిష్టమైనవి, అసభ్యకరమైన వాటిని ఎప్పటికప్పుడు ఒక శుద్ధీకరణ మనం జరగకపోతే ఆధ్యాత్మికంగా మనం బలపరచబడలేమండి, ఆధ్యాత్మికంగా ఎదగలేమండి. అందుకే మోషేని ఎక్కిరమ్మన్నాడు. ఎందుకంటే మీరు సరిపోల్చుకోవడానికి నిబంధనలను నేను మీకు అనుగ్రహిస్తాను అని, ఆ నిబంధనలను అనుగ్రహించుటకు ఆయన మోషేని పిలిచినట్లు దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దేవుని వాక్యాన్ని లేక నిబంధనలను, ఆజ్ఞలను అనుసరించి ఆయనకు ప్రీతికరమైన జనముగా, ఆయనకు ఇష్టకరమైనటువంటి స్వకీయ సాంపాద్యముగా మనం ఉండుటకు మనల్ని పిలిచిన ఆ పిలుపుకు లోబడి ఎక్కి వెళ్ళి ఆ ఆధ్యాత్మికమైన అనుభవాన్ని ఆస్వాదించే వ్యక్తులుగా మనం ఉన్నామా? లేక ఆయన పిలుస్తుంటాడు, మనకు వాక్యం ఇంత కఠోరంగా ఉంటే కుదరదు, ఇంత నిక్కచ్చిగా మనం బ్రతకలేము, ఇలా మనం ఆ మార్గాన్ని తొలగదోసుకొని ఆ మార్గానికి మనం మనస్కరించక దేవుని పిలుపుకు పెడచెవిని పెట్టి మరి దేవుని యొక్క చిత్తాన్ని విస్మరించి తిరుగుతున్నామా అనేది మనం పరిశీలించుకోవాలి. మోషేను ఆయన పిలిచింది ఆజ్ఞలను అనుగ్రహించుటకు. మరొక విషయాన్ని కూడా నేను మీతో చెప్తాను. అదేంటంటే, సమూయేలు దీపములు ఆరిపోక మునుపు ఆయన మందిరములో ఆయన నిద్రపోతున్నాడు. చిన్న వయసు సమూయేలుది. సమూయేలు నిద్రపోతున్నప్పుడు ప్రభు పిలిచాడు సమూయేలుని. పాపం తెలియక దైవజనుడైన ఏలీ దగ్గరికి వెళ్ళాడు 1-2 సార్లు. దైవజనుడైన ఏలీ చెప్పాడు, నేను కాదు పిలిచేది, ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే చిత్తము నేను ఆలకించుచున్నాను, నీ దాసుడను అని పలకమని చెప్పాడు. పిల్లారా, మీరు సమూయేలు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో మనం గమనించినప్పుడు యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మధురమైన చరిత్ర ఇది. ఎందుకంటే బాలుడైన సమూయేలు, చిన్న వయసులో ఉన్న సమూయేలుని దేవుడు పిలుస్తున్నాడు. సమూయేలు సమూయేలు అని అతని పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఇక్కడ సమూయేలుని కాదు పిలిచింది, మరొకరిని అని మనం ఎక్కడ పొరపడడానికి ఆస్కారమే లేదండి. ఆయన పిలిస్తే అలాగే ఉంటుందండి, స్పష్టంగా ఉంటుంది, నిశ్చయంగా ఉంటుందండి. సమూయేలుని పిలిచి ప్రభు చెప్తున్నాడు, ఏలీ కుటుంబానికి ఏలీకి జరిగే
ఆ దుస్థితిని బట్టి, అంతవరకు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆ చిన్న వయసు కలిగిన సమూయేలుకి, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వివరించాడు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. అదేంటంటే, సమూయేలు చిన్నవాడు, బాలుడు కదా. మరి జరుగుతున్నవి, జరగబోయేవి మరి సమూయేలుకి దేవుడు వివరించినప్పుడు ఈ చిన్న మనసులో ఇలాంటివన్నీ చెప్తే సమూయేలు మనస్సు తట్టుకోలేదేమో, హృదయం తట్టుకోలేదేమో అనే ఆలోచన దేవునికి వచ్చి ఉండదండి. వాస్తవంగా మనం పెద్దలు మాట్లాడుకునేటప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా వస్తే, అరే నువ్వు బయటకు వెళ్ళరా అని చెప్తాం. ఎందుకంటే ఆ విషయాన్ని బేరు చేసే మనసు వాళ్ళకి లేదు. మరి అలాంటిది సమూయేలుకి ఏలి కుమారులు, ఆ రోజు జరుగుతున్న పరిచర్య పరిస్థితులు ఇవన్నీ వివరించినప్పుడు ఒకవేళ చిన్న మనసు కలిగిన వాడు మరోలా భావిస్తాడేమో, తడబడిపోతాడేమో, భయపడిపోతాడేమో అని ఆలోచన దేవునికి రాలేదా? ఎందుకు రాలేదేంటి? ప్రియులరా, ఒక మాట నేను మీతో చెప్తాను. అలా తెలియపరిచాడు గనుకయే సమూయేలు జాగ్రత్త పడ్డాడు. అలాగ తెలియపరిచాడు గనుకయే సమూయేలు పవిత్రంగా, పరిశుద్ధంగా నడవడిని దిద్దుకోగలిగాడు. వాళ్ళు అలా చేస్తున్నారు, నేను అలా చేయకూడదు. వాళ్ళు అలా ఉంటున్నారు, నేను ఇలా ఉండకూడదు. వాళ్ళు వెళుతున్న మార్గం ఇది, నేను ఆ మార్గంలో వెళ్ళకూడదు అని జీవితాన్ని సరిచేసుకొని దేవునికి ప్రియమైన వ్యక్తిగా, ఒక ప్రవక్తగా సమూయేలు స్థిరపరచబడ్డాడు. ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది, సమూయేలుని దేవుడు పిలిచి జరగబోవు వాటిల్ని సమూయేలుకు వివరించాడు గనుక, ఆ జరగబోవు వాటిల్ని దేవుడు అతనికి స్పష్టంగా చెప్పాడు గనుక తన మార్గాన్ని, సరళత తొలగిపోకుండా పవిత్రంగా గురి యొద్దకు పరిగెత్తగలిగిన ఒక వీరునిగా ఆయన నిలవగలిగి ప్రవక్తగా అభిషేకించబడ్డాడు. ఈరోజున రాబో దినములలో మనం విశ్వాసమందు బలపరచబడినట్లు, ఆయనలో ఇంకనూ ఆధ్యాత్మికంగా శక్తివంతమగునట్లు మనకు కావలసిన ప్రతి ఆలోచన ఆయన మనకు బోధిస్తాడు, ఆయన మనకు వివరిస్తాడు. అందుకే ఆయన సమూయేలుని పిలిచాడనే విషయాన్ని మర్చిపోకూడదండి. మనం ఎవరినో అడగాల్సిన అవసరం లేదు, ఎవరినో ముందు పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మనల్ని నడిపించే నాయకుడు ఉన్నాడు, పోషించే దాత ఉన్నాడు. ఆయనను మున్మాదిరిగా పెట్టుకొని, ఆయనను గురిగా ఉంచుకొని మనం అడుగులు వేయాలి. ఆయన మనకు సమస్తం తెలియపరుస్తాడు. ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉండడానికి అబ్రహామును దేవుడు పిలిచాడు. ఆజ్ఞలను అనుగ్రహించి సరళత తొలగిపోకుండా ఉండేటట్లు మోషేని పిలిచాడు. జరగబో వాటిని తెలియపరిచి సమూయేలును ప్రవక్తగా స్థిరపరచడానికి దేవుడు సమూయేలును పిలిచాడు. ఆ దేవుడే మనల్ని పిలిచే దేవుడు, నిన్ను పిలిచే దేవుడు. ఆ దేవునికి నిన్ను నీవు అప్పగించుకుంటే నూతనమైన మార్గాలలో ఆయన నిన్ను నడిపిస్తాడు, అడుగులు తడబడనివ్వకుండా కాపాడుతాడు. దేవుడు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించుడుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మీరు పిలిచే పిలుపులో ఉన్న రహస్యాన్ని గుర్తించే ఈ మంచి సమయాన్ని మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడువు, మహోన్నతుడువు, మహోపకారివి. నైనా మేము ప్రత్యేకించబడిన వారమై, నీ ఆజ్ఞానుసారమైన మార్గాలలో నడిపించబడుతున్న వారమై, నీ చిత్తాన్ని తెలుసుకొని స్థిరపరచబడినట్లు నైనా మీరు కృపను అనుగ్రహించి నడిపించమని నన్ను, మమ్మల్ని మీ చేతులు సమర్పించుకుంటున్నాను. గడాంధకారపు లోకములో నీ దుడ్డు కర్ర, నీ దండ మాకు తోడుగా ఉంచి మా అడుగులు తడబడకుండానట్లు కంచె కాపుదల మీరు అనుగ్రహించి మమ్మల్ని మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప ఈ దినమంతా మీకు తోడే ఉండుగాక. అలాగే ఈ వాక్యానుసారంగా తీర్మానం చేసుకొని ప్రార్థించిన వారికి నా దేవుని సన్నిధి సదాకాలం తోడే ఉండుగాక. జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్న వారికి నా దేవుని కటాక్షం మీకు కలుగుగాక. కన్నీళ్లలో ఉన్న వారికి విడుదల ప్రభు అనుగ్రహించుగాక. ఆమెన్.
ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.